దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన లేఖన స్వరం ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరట మా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ క్షేమముగా ఉన్నారా? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ టీవీల ముందు మీరు కూర్చొని దేవుని వాక్యం వినటానికి బైబిల్ పరిశోధన చేయాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మొదటగా చదువుకుందాం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ దినమున దేవుడు సూర్య చంద్ర తారలను సృష్టించాడు. ఎందుకంటే వెలుగివ్వటానికి, భూమి మీద వెలుగివ్వటానికి దేవుడు సూర్య చంద్ర తారలను చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి కార్యక్రమం గురించి గత కొన్ని ఎపిసోడుల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. కనుక నూతన సృష్టికి, యేసులో ఉన్న వ్యక్తికి అనగా రక్షణ పొందుకున్న వ్యక్తికి ఆది కాండములో దేవుడు చేస్తున్న సృష్టి కార్యక్రమానికి దగ్గర సంబంధం ఉందని గతంలో నేను చెప్పాను. 4వ దినపు సృష్టి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో జరిగిస్తే ఆ వ్యక్తి ఈ లోకమునకు వెలుగవుతాడు, లోకములో ప్రకాశిస్తాడు. సూర్యచంద్ర తారల వలె ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ దినపు సృష్టి కార్యక్రమం జరగటానికి మనము గతంలో చెప్పుకున్నట్టుగా 3 దినాల సృష్టి కూడా మనలో జరగాలి. సంఘం ఈ లోకములో ప్రకాశించాలనే దేవుని ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే ఈ లోకమంతా కూడా చీకటిలో ఉన్నది. ఈ లోకమంతా చీకటిలో ఉంది. యేసు ప్రభువారు నీతి సూర్యుని పిలువబడ్డాడు. మలాకీ గ్రంథంలో యేసు ప్రభువారు కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకములో ఉదయించాడు. తర్వాత కలువరి కొండ మీద సర్వ మానవాళి పాప పరిహారార్థం కొరకై తను అక్కడ శిలువ యజ్ఞం చేసి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని ధారపోసి కలువరి కొండ మీద ఆయన హస్తమించాడు. యేసు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. కనుక యేసు ప్రభు వారి ఆధ్యాత్మిక వెలుగు, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆయన నీతి సూర్యుడు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు అందరూ కనపడేట్టుగా లేడు కాబట్టి యేసు ప్రభు అస్తమించిన కాడి నుంచి, శిలువ యజ్ఞం జరిగిన కాడి నుంచి క్రీస్తు 2వ రాకడ వరకు ఇదంతా రాత్రికాలమే. రాత్రికాలం చీకటిలో ఉంది మానవ జాతి అంతా. కనుక చీకటిలో ఉన్న ఈ మానవ జాతిని వెలిగించటానికి, వాళ్ళ మీద వెలుగు ప్రకాశించటానికి, చీకటిలో ఉన్న వారికి మార్గము చూపించటానికి దేవుడు సంఘమును ప్రకాశించేట్టుగా దేవుడు ఈ లోకములో నాటాడు. కనుక సంఘం ప్రకాశించాలి. ఇంతకు యేసు ప్రభు వారు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 14వ వచనములో అంటాడు యేసయ్య, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. తన శిష్యుల్ని ఉద్దేశించి అన్నాడు, మీరు లోకమునకు వెలుగు. యేసు ప్రభు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు యేసు ప్రభు వారు? వీళ్ళను ఉద్దేశించి ఆ మాట ఎందుకు అన్నాడంటే 4వ అధ్యాయము 25వ వచనం కంటే చదువుతాను. మత్తయి సువార్త, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి
బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. జనసమూహాలు యేసయ్యను వెంబడించారు. 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. జనసమూహాలు యేసయ్యను వెంబడించారు, కానీ యేసు ప్రభువారు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఈ జనసమూహాలు కొండ ఎక్కి యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు. ఆయన శిష్యులు మాత్రమే యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. కొండ ఎక్కి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన నోరు తెరిచి వాళ్ళకి ఇలాగూ బోధింపసాగినన్నాడు. ఆ బోధ చేస్తున్న క్రమములోనే యేసు ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. జనసమూహాలు యేసు ప్రభుని వెంబడించారు. భూమి సమాంతరముగా మైదానముగా ఉన్న ప్రాంతములో యేసయ్యను బాగానే వెంబడించారు. యేసయ్య అద్భుతాలు చూడటం కొరకు, యేసు ప్రభు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలు చూడటం కోసం యేసయ్యను వెంబడించారు బాగానే. కానీ కొండ ఎక్కి యేసు ప్రభుని కొండ ఎక్కి కూడా వెంబడించాలంటే వాళ్ళకి కష్టం అనిపించింది. కొండ దిగువ దాకా వచ్చి ఆగిపోయారు వాళ్ళు. యేసు ప్రభు కొండ ఎక్కి కూర్చుంటే శిష్యులు మాత్రమే కొండ ఎక్కారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు కొండ ఎక్కి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అందుకని మీరు లోకానికి వెలుగు అన్నాడు. కొండ ఎక్కటం అనేది కష్టతరమైన పని. కొండ ఎక్కటం అనేది ప్రమాదముతో కూడిన పని, కష్టముతో బాధతో కూడిన పని. కొండ ఎక్కటం అంటే భూమి మీద ఉన్న వారికి కొండ ఎక్కటం ద్వారా వాళ్ళకు దూరం అవుతాం అన్నమాట. కొండ ఎక్కటం కష్టముతో శ్రమతో కూడిన పని. కాలు జారితే అక్కడ లోయలో పడిపోతాం, ప్రమాదం. యేసు ప్రభుని వెంబడించటములో ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, వారి బంధువులు వారికి దూరమైనా, సమాజం దూరమైనా సరే, యేసు ప్రభుని వెంబడించటములో, కొండ ఎక్కటములో కష్టం అనుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కష్టాన్ని కూడా లెక్క చేయకోకుండా యేసయ్యే మాకు కావాలి, కష్టమైన ప్రాణాపాయమైన ఇబ్బంది అయినా సరే యేసు ప్రభుని మేము వెంబడిస్తాం. యేసు ప్రభు కొరకు ఎంత బాధ అయినా, ఎంత వ్యతిరేకత అయినా సరే పర్వాలేదు, యేసు ప్రభు కొరకు ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదని, ఎంత కష్టమైనా పర్లేదని వాళ్ళు కొండ ఎక్కి అనుభవం ఉంటుంది. అలాగే యేసు ప్రభుని వెంబడించడంలో కష్టాలను నిందలను ఏటిని లెక్క చేయలేదు. కాబట్టి యేసు ప్రభు వాళ్ళు అన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. అందరూ లోకానికి వెలుగు కాదు. యేసు ప్రభు కొరకు త్యాగము చేయగలగాలి. యేసు ప్రభు కొరకు తెగింపు నీకుందా? దయచేసి యోహాను సువార్త చూడండి, 8వ అధ్యాయము 12వ వచనములో, యోహాను సువార్త 8:12లో యేసు ప్రభు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నానని చెప్పుకొస్తూ, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను వెంబడించువాడు, యేసు ప్రభుని వెంబడించటం అంటే మామూలు విషయము కాదు. ఎవడైనా నన్ను వెంబడించ గోరిన ఎడల వాడు తన తల్లిని, తన తండ్రిని, తన భార్యను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడన్నాడు. యేసయ్యని వెంబడించాలంటే తను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని మోయాలి, యేసుని వెంబడించాలి. చాలామంది యేసుని వెంబడించడం చాలా సులభమైన విషయం అనుకుంటున్నారు. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల, వెంబడించాలని కోరిక మీకుంటే, ఆయన బలవంతం చేయట్లేదు యేసయ్య. యేసయ్య నీకు కావాలి, యేసయ్య అడుగుజాడలు నడవాలి, యేసుని వెంబడించాలని కోరిక నీకుంటే ఖచ్చితంగా నిన్ను నీవు తగ్గించుకోవాలి. తను తాను ఉపేక్షించుకోవటం అంటే తను తాను తగ్గించుకునే మనసు. నేను ఏ పాటి వాడను, నేను గొప్పవాడిని కాదు, నాలో ఏ మంచి లేదు అని నిన్ను నువ్వు తగ్గించుకునే మనసు నీకుందా? మళ్ళీ సిలువ మోయాలి. సిలువ మోయటం అంటే సిలువలో శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, ప్రాణాపాయము కూడా ఉంది. యేసయ్య కొరకు శ్రమలు వచ్చినా పర్వాలా, నిందలు వచ్చినా పర్వాలా, శ్రమలు, నిందలు, ఆఖరికి ప్రాణాపాయం వచ్చినా పర్వాలా, నా యేసుని వెంబడించుకోకుండా ఉండలేనని యేసుని వెంబడించగలిగేవారు సిలువ మోస్తూ ఉన్న అనుభవంలో ఉన్నారు. అంతేకాకుండా యేసయ్య కొరకు అవసరమైతే తన సొంత స్వకీయులను కూడా విడిచిపెట్టగలిగే మనసు, తన భార్యను సహా, తన ప్రాణమును సహా, తన తల్లిదండ్రులను సహా ద్వేషించకపోతే వారు నాకు పాత్రులు కాదన్నాడు. కనుక వీళ్ళందరినీ విడిచిపెట్టడం కష్టముతో బాధతో కూడిన పని. దీన్నే కొండ ఎక్కటం అని చెప్పాను ఇందాక. కొండ ఎక్కటం ఎంత కష్టమో, ఎంత ప్రమాదమో, సిలువను మోయటం, యేసుని వెంబడించడానికి అంత కష్టం. వాళ్ళని వెలుగు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు.
నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉంటాడు. కనుక యేసయ్యను వెంబడించే వాళ్ళు ఇంత త్యాగం, ఇంత తెగింపు, ఇంత సమర్పణ ఉండాలి. లోకం మీద వైరాగ్యము కలగాలి, దేవుని మీద దినదినము అనురాగము కలగాలి. అలాంటి వాడు మాత్రమే యేసుని వెంబడించగలుగుతాడు. వాడు జీవపు వెలుగు కలిగి లోకములో, ఈ చీకటి లోకములో ప్రకాశించగలుగుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రకాశించాలండి. మనం ప్రకాశించినప్పుడే యేసు ప్రభు వారి ప్రేమేంటో, దేవుని గొప్పతనం ఏంటి లోకానికి అర్థమవుతుంది. సంఘమా, నీవు ప్రకాశించకపోతే ఈ లోకము ఏది సత్య మార్గమో, ఏది సత్యమో తెలుసుకోలేదు. మనము ప్రకాశించాలని చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభువుని వెంబడించే విషయములు ఎంతో తెగింపు, త్యాగము, సాహసము, ఎంత కష్టమైన సాహసం చేయగలిగితేనే మనము లోకానికి వెలుగై ఉంటాం. ఇంతకు ప్రకటన గ్రంథములో సంఘాన్ని గూర్చి ఒక ఉపమాన భాషలో చెప్పబడిన ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నాడు. దీపస్తంభములు అంటే ప్రకాశించే వెలుగేవి, వాటిని సంఘములు అన్నాడు. అలాగే 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. 12-13. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. యేసు ప్రభు వారు మనుష్య కుమారుడనే బిరుదు ఆయనకు ఉంది. ఆయన 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు యేసు ప్రభువారు. ఈ దర్శనాన్ని చూశాడు. పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను, అపోస్తుడైన యోహాను చూశాడు. ఆ దీపస్తంభాలేమో 7 సంఘాలంట. ఈ దీపస్తంభాల మధ్య యేసు ప్రభు తిరుగుతున్నాడంట. మనుషుని కుమారుని పోలిన ఒకరిని నేను చూసి తిని ఆ దీపస్తంభముల మధ్య. ఎందుకు తిరుగుతున్నాడు? అసలు దీపస్తంభము దగ్గర పరిచర్య చేసే వ్యక్తి ఎవరు? దీపస్తంభం దగ్గర పరిచర్య చేసే వ్యక్తి ఎవరంటే, నేను ఒక విషయం చెబుతా. నూతన సృష్టిని గురించి చెప్పుకొస్తే ఈ మధ్య ఆది కాండములో భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది, చీకటి అగాధ జలములు దానిపైన కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కలుగును గాక నీ పలుకగా వెలుగు కలిగెను. పాడైపోయిన సృష్టిని దేవుడు మరలా బాగు చేశాడు. అదే నూతన సృష్టి. ఆ నూతన సృష్టికి, రక్షణ పొందుకున్న వ్యక్తికి దగ్గర పోలిక ఉంది. అందుకనే కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి అని చెప్పాను. కనుక దేవుని రక్షణ ప్రణాళిక 7 ఘట్టాలుగా మనకి ఈ 7 దినాల సృష్టిలో మనకు కనపడుతుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్షణ ప్రణాళిక ఇంకా కొన్నిటిలో కనపడతాయి. టైము లేక సమయాభావాన్ని బట్టి చెప్పుకోలేకపోతున్నాం. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో ముందు చెప్పుకుందాం. ఇశ్రాయేలీలు 7 పండుగలు ఉన్నాయండి. ఆ 7 పండుగల్లో రక్షణ ప్రణాళిక కనపడుతుంది. మొదటి పండుగ పస్కా పండుగ, 2వ పండుగ పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతెకోస్తు పండుగ లేక వారముల పండుగ, 5 శృంగధ్వనుల పండుగ, 6 ప్రాచితార్థ పండుగ, 7 పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలు 7 పండుగల్లో రక్షణ ప్రణాళిక ఉంది. దేవుడు మానవులను రక్షించడానికి ఆయన రచించిన ప్రణాళిక, రక్షణ గూర్చిన ప్రణాళిక ఆ 7 పండుగల్లో మనకు కనపడుతుంది. అలాగే సృష్టి 7 దినాల సృష్టిలో కూడా రక్షణ ప్రణాళిక కనపడుతుంది. మొదటి పండుగ గమనించండి, పస్కా పండుగ అన్నాడు. పస్కా పండుగలో ఏముంది? యేసు ప్రభును గురించి ఒక మాట కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు. క్రీస్తును పస్కా పశువు మన కొరకు వధించబడినన్నాడు. కనుక పస్కా పండుగలో బలి కర్మకాండ, బలి ఉంది, రక్తం ఉంది, రక్త ప్రోక్షణం ఉంది. కనుక ఎవరైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి, క్రీస్తు రక్తాన్ని విశ్వసించి, క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందికి వస్తాడో వాడు పస్కా పండుగ వాడి జీవితములో జరిగినట్టు వాడు రక్షణ పొందుకుంటాడు అన్నమాట. క్రీస్తు రక్తం దగ్గరకు వచ్చిన వాడు రక్షణ పొందుకుంటాడు. ఆఖరి పండుగ పర్ణశాలల పండుగ.
పర్ణశాలల పండుగలో ఇజ్రాయేలీలు వారి గృహాలను విడిచిపెట్టి ఊరు వెలుపలకు వాళ్ళ దేశం నుంచి బయటికి వెళ్ళిపోయి ఊరు వెలుపలకు వెళ్ళిపోయి అక్కడ అరణ్యములో పర్ణశాలలు కట్టుకొని అక్కడ పండుగ చేసుకుంటారు. పర్ణశాల పండుగ రోజున ఇశ్రాయేలు గృహాల్లోకి మనం వెళ్ళి చూస్తే ఇశ్రాయేలుడు ఒకడుండడు, ఆ ఊరిని ఖాళీ చేస్తారు. ఇది క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన పండుగ. క్రీస్తు రెండవ రాకడలో నిజమైన ఇజ్రాయేలీలు, క్రొత్త నిబంధన ఇజ్రాయేలీలు అనగా రక్షణ పొందుకున్న ఇజ్రాయేలీలు వారి వారి గృహాలు ఖాళీ చేసి మధ్యాకాశములోకి వెళ్ళి మహిమలోకి వెళ్ళిపోతారు. పర్ణశాలల పండుగ క్రీస్తు రాకడకు సంబంధించింది. అలాగే పస్కా పండుగ క్రీస్తు రక్షణకు సంబంధించిన పండుగ. పస్కా పండుగ, పస్కా పండుగలో రక్తం ఉంది, రక్తము ద్వారా రక్షణ వస్తుంది. సృష్టిలో కూడా మొదటి దినాన దేవుడు వెలుగు చేశాడు. వెలుగు కలగటం వల్ల ఒక పాపిలో ఉండే చీకటి, పాపం అనే చీకటి తొలగిపోతుంది, అతనికి రక్షణ వస్తుందన్నమాట. సృష్టి కార్యక్రమంలో 7వ దినాన్న దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కనుక రక్షణ పొందుకున్న వ్యక్తి 6 దినాల సృష్టి అతను జరిగితే 7వ దినాన్న నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తాడు, దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాడు, పరలోకములో ప్రవేశిస్తాడు. రాకడకు సంబంధించింది. దీన్ని బట్టి ఇశ్రాయేలు 7 పండుగలలో రక్షణ ప్రణాళిక ఉంది, దేవుని సంకల్పం ఉంది. అలాగే సృష్టిలో 7 దినముల సృష్టిలో దేవుని రక్షణ ప్రణాళిక ఉంది. అలాగే ప్రత్యక్షపు గుడారములో 7 ఉపకరణాలు ఉన్నాయి. 7 ఉపకరణాలు. మొదటి ఉపకరణం బలిపీఠము, ఆఖరి ఉపకరణం కరుణాపీఠం. ఈ 7 ఉపకరణాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దీంట్లో కూడా రక్షణ ప్రణాళిక ఉంది. మొదటి ఉపకరణం బలిపీఠము కదా, బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు రక్తం నీకు దొరుకుతుంది, యేసయ్య రక్తం. ఆ రక్తం ఆశ్రయించడం ద్వారా నీకు రక్షణ వస్తుంది. 7వ ఉపకరణము అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం. అది కరుణాపీఠం అన్నా కృపాసనం అన్నా దేవుడు కూర్చుండే ఆసనం. కరుణ అన్నా కృప అన్న దేవుడే. కృప అంటే దేవుడు, కరుణ అంటే దేవుడు. కరుణాపీఠం అంటే ఆయన కూర్చుండే ఆసనం, సింహాసనం. కనుక ఆ కరుణాపీఠము దగ్గరికి వెళ్ళటం అంటే దేవుని సింహాసనం, మోక్ష ప్రవేశం అన్నమాట. అక్కడికి వెళ్ళటం. మొదటి బలిపీఠం మొదటి ఉపకరణము. 7 ఉపకరణాలు. మొదటి బలిపీఠం. బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మనము రక్షింపబడతాము. బలిపీఠం అనే దాని గురించి పౌలు అన్నాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, మనకొక బలిపీఠము కలదన్నాడు. మనకున్న బలిపీఠం ఏంటి? మనకున్న బలిపీఠం మీద ఎవరు అర్పించబడ్డారు? యేసయ్య బలి అయిపోయాడు. మనకున్న బలిపీఠం శిలువ బలిపీఠం. కనుక బలిపీఠము దగ్గరకు రావటం వల్ల జన్మ కర్మ పాపాలు కడిగివేయబడతాయి, రక్షణ వస్తుంది. అలాగే ఆఖరి ఉపకరణం అనుభవం అంటే కరుణాపీఠం, అంటే ప్రభువు దగ్గరికి వెళ్ళటం అన్నమాట, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళటం. కనుక 7 ఉపకరణాల్లో కూడా దేవుని రక్షణ ప్రణాళిక కనపడుతుంది. ఇజ్రాయేలీలు యాత్రలో ఉండే 7 మజిలీల్లో కూడా దేవుని రక్షణ ప్రణాళిక కనపడుతుంది. ఇజ్రాయేల్ యాత్రలో మొదటిది పస్కా బలి. పస్కా బలి అయిపోయిన తర్వాత రోజున ఇజ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు నుంచి విడిచిపెట్టి బయలుదేరారు. తర్వాత ఎర్ర సముద్రంలో బాప్తీసం తీసుకున్నారు. 6 నెలల మీద దేవుడు నడిపించాడు. అట్లాగే 7 మజిలీల్లో ఆఖరి మజిలీ ఏంటంటే దేవుని ప్రజలు కానాను వాగ్దాన భూమిలో విశ్రాంతి పొందటం అన్నమాట. అది పరలోక ప్రవేశానికి సంబంధించిన మాట. కనుక ఇశ్రాయేలుల యాత్రలో 7 మజిలీలు, ఇశ్రాయేలు ప్రత్యక్షపు గుడారములో 7 ఉపకరణాలు, ఇజ్రాయేలు చేసిన 7 పండుగలు, సృష్టిలో 7 దినములో సృష్టి కార్యక్రమం. ఈ 7 అని చెప్పబడుతున్న ఈ 4 సాదృశ్యాలలో రక్షణ ప్రణాళిక ఉంది. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో ఆ విషయాలు మాట్లాడుకుందాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కీ పాయింట్ నేను చెబుతాను, గమనించండి. సంఘము ప్రకాశించాలంటే ఏంటి? ప్రకటన గ్రంథములో దీపస్తంభం అంటే 7 దీపస్తంభం అంటే 7 సంఘములు అని చెప్పుకున్నాం. ఈ దీపస్తంభము ప్రత్యక్షపు గుడారములో 7 ఉపకరణాల్లో ఒకటి ఉపకరణం, అది ఒక ఉపకరణం. ఉదాహరణకి ఒక మాట, మొదటిది బలిపీఠం అని చెప్పుకున్నాం 7 ఉపకరణాల్లో. రెండోది ఇత్తడి గంగాళము. మూడవది సన్నిధి రొట్టెల బల్ల. నాలుగవది దీపస్తంభం నాలుగోది. కనుక 7 ఉపకరణాల్లో 4వది దీపస్తంభము. 7 ఉపకరణాల్లో
అలాగ సృష్టిలో 4వ దినాన్న దేవుడు సూర్యచంద్రతారలను చేశాడు. సూర్యచంద్రతారలు ప్రకాశిస్తాయి. 7 ఉపకరణాల్లో 4వ ఉపకరణము దీపస్తంభం. దీపస్తంభం కూడా ప్రకాశిస్తుంది. అలాగే ఇశ్రాయేలు 7 పండుగల్లో 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. ఈ 4 అనేది గుర్తుపెట్టుకోండి. 4వ దినాన సృష్టి గురించి మాట్లాడుకుంటున్నాం. పెంతెకోస్తు పండుగ దినాన్న ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న వారి మీద బహుబలముగా దిగి వచ్చాడు. అగ్ని జ్వాలల వలె విభాగింపబడినట్టుగా అందరి మీద వ్రాలినప్పుడు ఆ మేడగదిలో వాళ్ళందరూ కూడా ఆత్మపూర్ణులై ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడారు. కనుక 4వ దినమున సూర్యచంద్ర తారల వలె మనం ప్రకాశించాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అది నేను చెప్పే విషయం. ప్రభు ప్రతినిధిగా నేను మాట్లాడుతున్న విషయం. పరిశుద్ధాత్మను పొందుకోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రకాశించలేము. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య యేసయ్య ఎందుకు సంచరిస్తున్నాడు? అక్కడ ప్రత్యక్షపు గుడారములో దీపస్తంభం దగ్గర పరిచర్య చేసే వ్యక్తి ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు. యాజకుడే అక్కడ పరిచర్య చేయాలి. ఎందుకంటే ఆ దీపస్తంభం మీద ఆ దీపం ఆరిపోకుండా యాజకుడు చూసుకోవాలి. దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి, యాజకుడు వెంటనే దాంట్లో నూనె పోస్తాడు. లేవ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెను. ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనములు అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగుతున్నట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దీపం ఆరిపోకుండా ఉండాలి. ఆ బాధ్యత యాజకుడిదే. కనుక దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఆ దీపస్తంభములో నూనె పోయాలి. ఒలీవ నూనె పోయాలి. ఒలీవ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఒలీవ నూనె తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దీపస్తంభమేమో సంఘము. సంఘం అనే దీపస్తంభం మీద పరిశుద్ధాత్మ తైలము పోయబడినప్పుడు ఆ సంఘం ప్రకాశిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం ప్రకాశించాలంటే, మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలంటే మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. 4 సాదృశ్యాలు ఉన్నాయి రక్షణ ప్రణాళికలో. 4 సాదృశ్యాలు. ఇశ్రాయేలు 7 పండుగలు, ఇశ్రాయేలు ప్రత్యక్షపు గుడారములోని 7 ఉపకరణాలు, ఇశ్రాయేలు యాత్రలో 7 మజిలీలు, అలాగే సృష్టిని దేవుడు 7 దినాలు చేసిన సృష్టి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 సాదృశ్యాల్లో రక్షణ ప్రణాళిక ఉంది. ఒక పాపి ఎలాగ రక్షణ పొందుకోవాలనే సబ్జెక్టు పుష్కలంగా మనకు దొరుకుతుంది. కనుక 4వ దినాన్న మనము సూర్యచంద్ర తారలుగా ప్రకాశించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మన నెత్తి మీదకి రావాలి. ఆయన మన నెత్తి మీద తైలం పోయాలి, పరిశుద్ధాత్మ తైలం. ఈనాడు చాలా సంఘాలు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి అవగాహన లేదు. బాప్తీసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకుంటారు. బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోలేదండి. మనం రక్షణ పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనం పొందుకోలేదు. మొదటి దినాన్న వెలుగు కలిగింది, అప్పుడు రక్షణ మనకు వచ్చింది. ఇంకా 2వ దినం 3వ దినం సృష్టి కూడా జరగాలి. ఆ తర్వాత 4వ దినాన్ని మనం ప్రకాశిస్తాం. 4వ దినం సృష్టి జరిగినప్పుడు. అలాగే 7 పండుగల్లో మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ అంటే రక్త ప్రోక్షణ దగ్గరికి రావటం. అప్పుడు రక్షణ వచ్చింది మనకి. రక్తంలో కడగబడినప్పుడు జన్మ కర్మ పాపాలు కడిగివేయబడ్డే రక్షణ వచ్చింది మనకి. ఎప్పుడైతే రక్తాన్ని ఆశ్రయించామో దేవుని కోపం మన మీద తొలగిపోయింది, మనకు రక్షణ వచ్చింది. కనుక రక్షణ వచ్చిన వెంటనే మనం ఆత్మను పొందుకోవాలి. 4వ పండుగలోనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంది, పెంతెకోస్తు పండుగది. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటేనే ప్రకాశిస్తాము. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు దేవుడు. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మనం ప్రకాశిస్తాము. బూది గంతముల వరకు అనగా ఈ లోకములో మనము వెలుగై ఉంటాం, ఈ లోకానికి వెలుగై ఉంటాం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సాక్షులుగా మనం ఈ లోకములో ప్రకాశించాలి.
దేవుని సువార్త ప్రకటిస్తూ మనం ప్రకాశించాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే యూదయ సమరయ యెరూషలేము యూదయ సమరయ దేశములందంతటా మీరు నాకు సాక్షులుగా భూదిగంతముల వరకు ఉంటారని అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రకాశించటానికి తప్పనిసరిగా పరిశుద్ధాత్మ తైలము, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాల్సిన తప్పదు. కనుక పరిశుద్ధాత్మను పొందుకుందాము. ఇది 4వ దినపు సృష్టి. మనం ఈ లోకములో ప్రకాశించినప్పుడు అనేకులు మన దగ్గరకు వస్తారండి. బాప్తిస్మిచ్చే యోహాను మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. కనుక కొంతమంది ఆయన వెలుగులో ఆనందించడానికి ఇష్టపడ్డారంట. నువ్వు ప్రకాశిస్తున్నావా సహోదరి సహోదరుడా? నీ వెలుగులో ఆనందించేవాడు ఉన్నారా? నీ వెలుగులో ఆనందించేవాడు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటారు. కనుక మనం ఈ లోకానికి వెలుగు కనుక దేవుడు వెలుగుగా మనం చేస్తానని చెప్పాడు. కనుక మన ద్వారా అనేకులు రక్షణ పొందుకోవాలి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన తండ్రి, పరాత్పరుడా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ నూతన సృష్టిలో నీ రక్షణ ప్రణాళిక ఉన్నది అనే విషయాన్ని లేఖన ధ్యానము ద్వారా మేము నేర్చుకుంటున్నాం. ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మేము నాయన మా జీవితాల్లో 4వ దినపు సృష్టి జరిగినప్పుడు మేము ప్రకాశిస్తామని మాకు తెలియజేస్తున్నాం. అయితే మేము ప్రకాశించాలంటే ప్రభువా, పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలని మీరు మాకు తెలియజేస్తున్నారయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధాత్మ తైలాన్ని కుమ్మరించండి. అందరూ అన్య భాషలు మాట్లాడాలి, అందరూ ప్రవచించాలి ప్రభువా, అందరూ ఆత్మతో నింపబడాలి. ఆత్మ అభిషేకము, ఆత్మ వశులై, ఆత్మ పూర్ణులై ప్రభువా ఈ లోకములో ప్రకాశించటము ద్వారా నాయన నీ ప్రేమను అనేకులకు అర్థమయ్యేట్టుగా ప్రభువా అయ్యా మేము ప్రకాశించడానికి సహాయము దయచేయండి. అయ్యా, నీ సంఘం ప్రకాశించాలని మీరు ఆశిస్తున్నారు. సంఘం అనే దీపస్తంభం దగ్గర మీరు సంచరిస్తున్నారు. ప్రధాన యాజకుడైన యేసు అయా సంఘం అనే దీపస్తంభములో మీరు పరిశుద్ధాత్మ తైలమును పోసి అది ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలని మీరు కోరిక కలిగి ఉన్నారయ్యా. కనుక మా మీద కూడా మీ పరిశుద్ధాత్మ తైలమును పోసి నాయన మేమందరము ప్రకాశించడానికి సహాయము దయచేయండి. 4వ దినపు సృష్టి నాయన క్రీస్తునందున్న ప్రతి ఒక్క జీవితములో మీరు జరిగించి మహిమ పొందమని ఇదిగో నాయన టీవీల ముందు కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఆయురారోగ్యవంతులుగా చేయండి. రక్షణ పొందకపోతే రక్షణ పొందుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పొందుకోవడానికి ప్రకాశించడానికి సహాయము దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించును. హెవెన్ హెవెన్ హెవెన్